ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ నిన్న ఓ రకంగా రాహుల్ గాంధీకి చొరక, మోడీకి కితాబిచ్చారు. ఏమనంటే గతంలో ముంబాయి మీద ఉగ్రదాడులు జరిగితే 2 రోజుల పాటు పట్టొచ్చింది. అసలు వ్యవస్థ పనిచేసిందా లేదా అన్నటువంటి దశ నుండి ఇవాళ అదే ముంబైలో దర్జాగా, స్వేచ్ఛగా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పూర్తి సెక్యూరిటీతో దేశాధ్యక్షులందరూ వచ్చినటువంటి జరుగుతోంది అన్నటువంటి ప్రశంసించారు. దాంతోపాటు ప్రపంచంలో ఏ దేశము చేయలేని డిజిటల్ వ్యవస్థను భారత్ అభివృద్ధి చేసింది అని కితాబిచ్చారు. డిజిటల్ విధానంలో ఆధార్, యూపీఐ, ఆరోగ్య కార్డులు అందుబాటులో తీసుకొచ్చిందని గుర్తు చేశారు. నమస్తే అంటూ స్పీచ్ ప్రారంభించి భారతదేశానికి ఫుల్ ప్లెడ్జ్డ్గా ప్రశంసించుకొచ్చారు. ప్రపంచంలో ఏ దేశం చేయలేని భారత్ చూపించిన 140 కోట్ల మంది డిజిటల్ గుర్తింపు, ప్రతి నెల 2000 కోట్ల లావాదేవీలు జరుగుతున్న డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ, 50 కోట్ల మంది డిజిటల్ హెల్త్ ఐడి కార్డులు జారీ చేసిన వైద్యారోగ్య వ్యవస్థ, ఇలా ఎన్నో ఈ విజయాలు ప్రపంచానికి మార్గదర్శనం. భారత్ తన 140 కోట్ల మంది జనాభాను డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో తీసుకురావడం సాధ్యం కాదని 10 ఏళ్ల క్రితం ప్రపంచం మొత్తం చెప్పింది. కానీ అంచనా తప్పని భారత్ నిరూపించింది. 10 ఏళ్ల క్రితం ముంబైలో ఒక వీధి వ్యాపారి బ్యాంక్ ఖాతా తీసుకోలేకపోయారు. ఇప్పుడు అదే వీధి వ్యాపారి తన ఫోన్లో డిజిటల్ చెల్లింపులు పొందుతున్నారు. ఇది టెక్నాలజీ కథ కాదు, ఇది ఒక నాగరికత అభివృద్ధి కథ. ఇప్పుడు కేవలం పెద్ద దేశాలే ఆడగల ఆట అని కొందరు అంటున్నారు. కానీ భారత్, యూరప్ మా భాగస్వాములు, మా దృక్పథాన్ని నమ్మే ప్రభుత్వాలు, సంస్థలో పెట్టుబడిదారులతో కలిసి అందుకు భిన్నంగా చేసి చూపిస్తామంటే మేక్రాన్ చెప్పుకొచ్చారు. ఆవిష్కరణతో పాటు బాధ్యతను, సాంకేతికతను, మానవత్వాన్ని కలిపే భవిష్యత్తు నిర్మితమవుతుందని చెప్పారు. ఆ భవిష్యత్తు రూపొందించలో భారత్, ఫ్రాన్స్ కీలక పాత్ర పోషిస్తాయని చెప్పుకొచ్చారు.